భద్రాచలం ఐటీడీఏ రోడ్ పురుషోత్తపట్నం వారాహి సహిత చండీయాగం. భద్రాచలం క్షేత్రమునకు సమీపంలో శ్రీ గాయత్రి యజ్ఞ గోక్షేత్రం మారుతి నగర్ వారాహి అమ్మవారి అవతార వైశిష్టము నిర్వహించడం జరిగింది. ఈరోజు 108 తామర పుష్పాలతో దుర్గ సంపుటిత కమలయం శ్రీ మహాలక్ష్మి హోమం, దుర్గము హోమం నిర్వహించామని ఆలయ అర్చకులు కామవరపు వెంకట సుబ్రహ్మణ్య శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. प्रदक्षिण पदे पदे पापोहम पाप कर्महम पापात्मा पाप संभव राहिमान प्रया देवास नागत वत्सला अन्यथा सुनन्नास्तित्वमेव शरणं ममानुगुण కూడా तस्मात् कारण्य भक्षण स्तोत्रमेश्वरी श्री वाराही देवी नमः आवाहित सर्वे अभ्युताभ्यो नमः सुवर्ण दिव्य मंत्र पुष्पाणं समर्पयामि. శ్రీరామ దివ్య క్షేత్రానికి అతి సమీపంలో ఉన్నటువంటి శ్రీ గాయత్రి యజ్ఞ గోక్షేత్రంలో 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు కూడా విశ్వశాంతికి, లోకరక్షణకి, సర్వజనానికి హితంగా ఉండాలి, అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి అనే సంకల్పంతో ఈ యొక్క యజ్ఞ గోశాలలో శ్రీ వారాహి నవరాత్రి మహోత్సవాలను సందర్భంగా 9 రోజులు కూడా అత్యంత వైభవంగా ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం మళ్ళా 6:30 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కూడా ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అలాగే మళ్ళా యజ్ఞం ప్రతిరోజు కూడా వారాహి దేవతో సహా ఒక్కొక్క ప్రధాన దేవతకు హోమం జరుగుతుంది. ఈరోజు శుక్రవారం సందర్భంగా అమ్మవారి సన్నిధానంలో ఈ యొక్క తామర పుష్పాలతోటి కమలాలయ హోమ కార్యక్రమం, పూజా కార్యక్రమం కూడా ఇప్పుడు మనం జరుపుకుంటూ ఉన్నాం ఈ రోజున. అలాగే మళ్ళా రేపటి రోజున శనివారం, ఆదివారం కూడా ఈ హోమాలు ఒక్కొక్క రోజున ఒక విధంగా జరుగుతూ ఉంటాయి. ఆదివారం రోజున విద్యార్థుల యొక్క భవిష్యత్తు కొరకు, జ్ఞాన సముపార్జన కొరకు విద్యాలక్ష్మి సమేత జ్ఞాన సరస్వతి వారాహి హయగ్రీవ మేధా దక్షిణామృతి హోమం కూడా ఆదివారం రోజున మనం ఇక్కడ 9 గంటలకు ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటి నుంచి మళ్ళా శుక్రవారం వరకు, వచ్చే శుక్రవారం 24వ తేదీ ఉదయం యథారీతిగా వారాహిదేవి యొక్క పూజా కార్యక్రమాలు, యజ్ఞ పూజా కార్యక్రమాలు అన్నీ కూడా పూర్తయిన తర్వాత వచ్చే శుక్రవారం రోజున 12 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ 9 నవరాత్రులు మరి ఏదైతే ఉన్నాయో ఈ 9 రోజులు కూడా వారాహి నవరాత్రులు ఏవైతే ఉన్నాయో ఈ 9 రోజులు కూడా ఆ రోజుతో పూర్తవుతాయి. 9 రాత్రులు పూర్తయిన తర్వాత 10వ రోజున యజ్ఞం చేసుకోవడం, పూర్ణాహుతి చేసుకోవడం, అలాగే యజ్ఞ ప్రసాదాన్ని స్వీకరించడం, ఈ రీతిగా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నాం. ప్రతినిత్యం కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క పూజా కార్యక్రమాలు అన్నీ కూడా విజయవంతంగా మనం చేసుకుంటూ ఉన్నాము. కావున అనేక ప్రాంతాల నుండి భక్తులు చక్కగా వాళ్ళు అక్కడి నుంచి రావడం, లేకపోతే అక్కడి నుంచి అయ్యా మా గోత్రనామాతోటి యజ్ఞాన్ని జరిపించండి అయ్యా అని చెప్పి కోరడం, ఈ రీతిగా యజ్ఞం అంతా కూడా జరుగుతున్నది. కాబట్టి భక్తులందరూ కూడా, భద్రాచల ప్రాంతంలో ఉన్న భక్తులు అందరూ కూడా, అలాగే పురుషోత్తపట్నం దగ్గరగా ఉన్న శ్రీరామ నగర్, ఇదేమో మారుతి నగర్, ఇది మారుతి నగరు, శ్రీరామ నగరు, సీతారామ నగరు, ఇలాగ అనేక నగరాలు చుట్టూరా ఉన్నాయి ఈ యొక్క యజ్ఞ స్థలానికి. కాబట్టి అందరూ భక్తులు కూడా అధిక సంఖ్యలో రావాలి, అందరికీ ఆహ్వానం అని చెప్పి ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం మన ప్రాంతంలో జరగడం అనేది చాలా విశేషం. కాబట్టి ఈ యొక్క వారాహి యజ్ఞంలో కనుక ఏ రైతులైతే పాల్గొంటారో, ఏ భక్తులైతే పాల్గొంటారో వాళ్ళందరూ కూడా సుఖశాంతితో ఉంటారయ్యా అని చెప్పి అన్నారు. ముఖ్యంగా వారాహి యజ్ఞం చేసినట్లయితే రైతు శ్రేయస్సుకి ఇది ఎంతో ఉపయోగపడుతుందయ్యా అని చెప్పి వారాహి మాత యొక్క నవరాత్రులను మనకి పెద్దలు దీన్ని మనకి ఇచ్చారు. దాన్ని అనుసరించి ఈ నవరాత్రి మహోత్సవాలు జరుపుకుంటూ ఈ యొక్క పూజా యజ్ఞ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదంగా చేసుకుంటున్నాం. అలాగే గోపూజలు కూడా అమ్మవారి సన్నిధానంలో గోపూజా కార్యక్రమాలు ఈ రీతిగా అనేక రకాలుగా అనేక రూపాల్లో అమ్మవారిని మనం పూజ చేసుకుంటున్నాం. ప్రతిరోజు కూడా ఒక్కొక్క ప్రత్యేక యజ్ఞం కూడా ఇక్కడ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా దీన్ని గమనించాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. విశ్వ కళ్యాణ వస్తు
విశ్వశాంతిరస్తు. గోవుల్ని పూజించండి, గోవుల్ని రక్షించండి. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వస్యార్థై సర్వస్తజిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. అలాగే భద్రాచలంలో ఉన్నటువంటి మా గాయత్రి సర్వదేవతా శక్తిపీఠంలో కూడా ప్రతినిత్యం కూడా అమ్మవారికి పూజా కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. కాబట్టి దాన్ని కూడా గమనించాలని చెప్పి భక్తులందరినీ కూడా కోరుతూ ఉన్నాము. శక్తిపీఠానికి విచ్చేయండి, గోక్షేత్రంలో ఉన్నటువంటి యజ్ఞస్థలానికి విచ్చేయండి అని చెప్పి అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం.